మాట కాదు, ఇప్పటికి 17 అధ్యాయాల్లో చెప్పారు విషయాన్ని. అందుకు చేత ఇక్కడ ఈ చివరగా చెప్పేటటువంటి అధ్యాయం మోక్ష సన్యాసయం. మోక్షం ఎవరికి? మనకి. మనమెవరు? ఇది మనం ఎవరమో మనకి ఇప్పుడు దాకా చెప్పేశారన్నమాట అండి. అందుకని ఇక్కడ ఈ విషయం చెప్పవచ్చు. ఎవరు మనం? సాక్షాత్తు మనం బ్రహ్మ చైతన్యం, బ్రహ్మ స్వరూపులమే. అదేంటండి, నేను ఇప్పటిదాకా మనిషిని అనుకుంటున్నాను, నేను పురుషుణ్ణి, నేను స్త్రీని, నేను ఇది, నేను అది అనుకుంటున్నాం కదా. అంటే మరి లోపల ఉన్నటువంటి స్వరూపము బయటికి కనిపించేటటువంటి స్వరూపం. ఈ లోపల ఉన్నటువంటి స్వరూపాన్ని బయట ఉన్నటువంటి స్వరూపం ఆవహించింది. దీన్ని ఆవరణము, కప్పింది. దాన్ని మూత అంటారు. ఆవరణ ఆవహించింది. ఈ ఆవహించినటువంటి వస్తువు పేరు ప్రాకృతి. లోపల ఉన్నటువంటి స్వరూపం ఏదైతే ఉందో అది త్రిగుణరహితమైనటువంటిది. దాంట్లో గుణాలు లేవు, దానికి రూపం లేదు, ఏ గుణము లేదన్నమాట. దాని చుట్టూరు ఆవహించినటువంటి దానికి గుణాలు ఉన్నాయి. ఆ రకమైనటువంటి గుణాలలో కూడుకున్నటువంటిది ఆ స్వరూపాన్ని ఆవహించినటువంటి మొట్టమొదటి గుణం సత్వగుణం. సత్వగుణం ఆవహించినటువంటి బ్రహ్మ చైతన్యానికి, సత్వగుణం ఉపాధిగా కలిగినటువంటి బ్రహ్మ చైతన్యానికి పరమాత్మ అని పేరు. ఈ సత్వగుణం మలినమైతే మలిన సత్వగుణం, శుద్ధమైతే శుద్ధ సత్వగుణం. శుద్ధ సత్వగుణానికి మాయ అని పేరు, మలిన సత్వగుణానికి అవిద్య అని పేరు. అవిద్య ఆవహించబడినటువంటి బ్రహ్మ చైతన్యానికి ప్రత్యేగాత్మ అని పేరు. మాయ ఆవహించినటువంటి బ్రహ్మ చైతన్యానికి పరమాత్మ అని పేరు. మాయతో కూడిన బ్రహ్మ చైతన్యానికి ఈశ్వరుడు అని పేరు. అవిద్యతో కూడుకున్నటువంటి బ్రహ్మ చైతన్యానికి జీవుడు అని పేరు. ఇప్పుడు మనం జీవులు అంటే మన వాస్తవ స్వరూపం ఏది? బ్రహ్మ చైతన్యం అంటే ప్రత్యేగాత్మ స్వరూపం అన్నమాట. ప్రత్యేగాత్మ స్వరూపమైనటువంటి మన చుట్టూరు మలిన సత్వగుణమైనటువంటి అవిద్య ఆవహించబడింది. ఈ అవిద్య చుట్టూరు ధ్వజోగుణం ఆవహించింది, దాని చుట్టూరు తమోగుణం ఆవహించింది. ఇప్పుడు ఎన్ని? 3 వ్యవస్థలు అన్నమాట. మొదటిదే సత్వగుణం యొక్క ఆవరణం, దాని చుట్టూరు రజోగుణం యొక్క ఆవరణం, దాని చుట్టూరు తమోగుణం యొక్క ఆవరణం. సత్వగుణ ఆవరణాన్ని ఏవి కలిపి సత్వగుణం ఆవరణం అంటారు? జ్ఞానేంద్రియాల్ని, అంతరింద్రియాల్ని సత్వగుణ నిర్మితం. పంచప్రాణాలని, పంచకర్మేంద్రియాల్ని రజోగుణ నిర్మితం. శరీరం స్త్రీ పురుష భేదాలతో కూడుకున్నటువంటి మనుషులు, పశువులు, మనిషి శరీరం, పశు శరీరం, పశుపక్షాది, క్రిమికీటకాది, పందులు, కుక్కలు, ఆవులు, గేదెలు, ఎన్ని ఉపాధులన్నీ, శరీరాలన్నీ కూడా తమో గుణాంశ నిర్మాణం. అంటే తామస సృష్టి, రాజస సృష్టి, సాత్విక సృష్టి. అంటే 3 ఆవరణాలు, 3 వ్యవస్థలు బ్రహ్మ చైతన్యాన్ని ఆవహించినాయి అన్నమాట. ఈ రకంగా ఆవహించినటువంటి బ్రహ్మ చైతన్యం లోపల ఉన్నటువంటి సత్వగుణం ఉంది కదా, అది శుద్ధము మలినమని చెప్పుకున్నాం కదండి. శుద్ధమైనటువంటిది మాయ, మలినమైనటువంటిది అవిద్య. మలినము ఎంత? శుద్ధం అంటే అత్యంత శుద్ధమైంది కనుక మాయ, మలినమైంది. మలినము ఇంత అని చెప్పడానికి వీలు లేదండి. అందరిలో కొంచెం మలినమైతే ఇంకొందరిలో ఇంకొంచెం ఎక్కువ, ఇంకొందరిలో ఇంకా ఎక్కువ, ఇంకొందరిలో ఇంకా ఎక్కువ, అలా కలుపుకుంటూ పోయామనుకోండి ఎన్ని వస్తాయి? అనంతం అయిపోయినాయి. జీవులు ఎంతమంది అయ్యారు?
అనంత జీవరాశి అయిపోయింది. మంచిది. అనంత జీవరాశికి అందరికీ కూడా నాయకత్వం వహించేటువంటి శుద్ధ సాత్విక ప్రకృతితో కూడుకున్నటువంటి ఈశ్వరుడు. ఇప్పుడు ఈ మనం చూసేటటువంటి, మనం సంచరించేటటువంటి, మనం అనుభవించేటటువంటి పదార్థం అంతా కూడా, మనకు కనిపించేటటువంటి జగత్ అంతా ఈశ్వర సృష్టి. మనకు కావలసినటువంటి పదార్థం అంతా ఈశ్వర సృష్టిలో ఉంది. మనం ఏదైనా సంపాదించుకుని అనుభవించాలనుకుంటే ఎందులోకి రావాలి? ఈశ్వర సృష్టిలోకి రావాలి. ఈశ్వర సృష్టిలోకి ఎలా వస్తున్నాం మనం? వేటి ద్వారా వస్తున్నాం? మనం ఎవరం? మన సాక్షాత్తు చైతన్య స్వరూపం కదా. చైతన్య స్వరూపమైనటువంటి మనం చైతన్య స్వరూప జ్ఞానం లేకుండగా దేహభావం కలిగింది మనకి. ఈ నేను దేహమును అంటే నేను మనిషిని అన్నమాట, నేను స్త్రీని, నేను పురుషుణ్ణి. దీన్ని ఏమంటారు? అజ్ఞానం. అంటే ఈ రకమైనటువంటి అజ్ఞానంతో ఆత్మజ్ఞానం కోల్పోయి అనాత్మ జ్ఞానంతో దేహము నేననుకుని దేహ భావనకి ఏం పేరండి? అహంకారం అని పేరు. ఈ అహంకారమే కర్త. కర్త అంటే కర్మలు చేసేటటువంటి వాడు. అంటే లోపల ఉన్నటువంటి వాడికి బయట ఇంద్రియాదుల ద్వారా బయటకు వచ్చి అంటే చూడాలనుకున్నాడు అనుకోండి, అప్పుడు దేన్ని ఉపయోగించాలి? చక్షురింద్రియాన్ని ఉపయోగిస్తున్నాడు. వినాలనుకున్నప్పుడు శ్రోత్రేంద్రియాన్ని తినాలనుకున్నప్పుడు జిహ్వేంద్రియాన్ని ఉపయోగిస్తున్నాడు. ఈ రకంగా ఒక్కొక్క ఇంద్రియం ద్వారా ఒక్కొక్క విషయం తెలుసుకుంటున్నాడు కదండి. ఆ ఇంద్రియం రావాలి అంటే ఆ ఇంద్రియ నివాసం ఉండడానికి మన శరీరంలో ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క గోళకం ఉంది. అంటే ఆ గోళకం ద్వారా బయట ప్రపంచంలోకి వస్తే శబ్దాలు ఎక్కడున్నాయి? బయట ప్రపంచంలో ఉన్నాయి. రూపాలు ఎక్కడున్నాయి? బయట ప్రపంచంలో ఉన్నాయి. అంటే ఈయన ఎక్కడున్నాడండి? జీవుడు లోపల ఉన్నాడు. జీవుడిని ఎవరు అంటారు? దేహభావంతో ఉన్నటువంటి వాడిని. లోపల ఉన్నటువంటి చైతన్యమే దేహము నేను అనుకోవటం వల్ల అతను జీవుడు అంటారు. జీవుడికి దేహభావనతో బయట ప్రపంచంలోకి వచ్చి సుఖపడాలండి. అతనికి కావలసినటువంటి, అతనికి నచ్చినటువంటి విషయాదులన్నీ బయట ప్రపంచంలో ఉన్నాయి. బయట ప్రపంచం ఎవరి సృష్టి? ఈశ్వర సృష్టి. మనకు కావలసినటువంటి వస్తువులల్లా మనం సంపాదించేసుకోవాలంటే ఎవరి వస్తువులు అవి? ఎవరి వస్తువులండి? ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్తు. మొత్తం జగత్ అంతా, ఏ కించిత్తు కూడా అణువు గాని పరమాణువు గాని మొత్తం అంతా ఎవరి సృష్టి అండి? ఈశ్వరుడిదే. ఈశ్వర సృష్టి. మనకి ఎవరి వస్తువుల మీద ప్రీతి ఉంది? మన మీద లేదు, మన దాని మీద లేదు. ఈశ్వర సృష్టిలో వస్తువుల మీద. స్త్రీ ఎక్కడుంది? ఈశ్వర సృష్టిలో. పురుషుడు ఎక్కడున్నాడు? ఈశ్వర సృష్టిలో. ధనధాన్యాలు, మంచి రుచికరమైనటువంటి పదార్థాలు ఇవన్నీ ఈశ్వర సృష్టిలో ఉన్నాయి. ఇప్పుడు ఈశ్వర సృష్టిలోకి వచ్చి మనకు భోగాలు అనిపించాలంటే, మనం సుఖంగా ఉండాలంటే, మనం ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలనుకోండి, ఏం చేస్తాం? వస్తువుని కొనుక్కోవాలంటే కొంత మూల్యం చెల్లిస్తాం. అట్టి మాదిరిగా ఇక్కడ ఈయన ఏం చెప్పాడండి? అలాంటి మూల్యం ఏం చెల్లించాలి ఈశ్వరుడికి? కర్మ. ఎలాంటి కర్మ? అదే ఇదే అధ్యాయంలో 5వ శ్లోకంలో ఏమని చెప్పాడండి? యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్. ఈయనేమడిగాడంటే స్టార్టింగ్ లోనే సన్యాసస్య మహాబాహో. ఎందుకంటే నేను సాక్షాత్తు చైతన్య స్వరూపుండు గనక నాకేం అక్కర్లేదు కదా. నాకు ఆకలి దప్పికలు ఎవరయ్యి? ప్రాణానయ్యి. సుఖ దుఃఖాలు మనసయ్యి. జనన మరణాలు, స్త్రీ పురుష భేదాలు శరీరాన్ని. నేను శరీరము కాదు, ప్రాణము కాదు, మనసును కాదు కదా. నాకేం అక్కర్లేదు కదా. అంచేత నేను ఇవన్నీ వదిలేస్తాను. నాకు కావాల్సిందేటండి? నాకు కావాల్సిందేటి? మోక్షం. మోక్షం పొందాలనుకున్నటువంటి వాడు ఏం వదలాలి? ఇవన్నీ వదిలేవలసిందే. ఏ అన్నీనటి? శరీరము నాది కాదు, మనసు నాది కాదు, ప్రాణము నేను కాదు కదా. ఇవన్నీ నేను కాదు కదా. నేనెవరిని? ఆత్మస్వరూపుణ్ణి కనుక నన్ను నేను చూసుకుంటూ ఉంటే నాకు సరిపోద్ది కదా. ఓకే, నెంబర్ 1 ఇది మోక్ష సిద్ధాంతం, మోక్ష మార్గం. కానీ మరి ఈ రకంగా నువ్వు ఎంతసేపు ఉంటావు?
ఇది ప్రశ్న. నువ్వు ఎంతసేపు ఉంటావు అలాగా? నిన్ను నువ్వు చూసుకుంటూ అలా కంటిన్యూగా అలా ఉండిపోగలవా? మళ్ళీ నీకు బహిర్ముఖమైనప్పుడు నీకు ఏదైనా పదార్థం కావాల్సి వస్తే అప్పుడు ఏం చెయ్యాలి? ఎక్కడుంది పదార్థం? ఈశ్వర సృష్టిలో ఉంది. ఇప్పుడు ఎవరికైనా ఒక ధనవంతుడు ఉన్నాడు అనుకోండి, ఆ ధనవంతుడి దగ్గర ఇంకొక ఆయన వచ్చి అనేక పరిచర్యలు సేవ చేసాడు అనుకోండి. సేవ చేసినప్పుడు అతనికి కృతజ్ఞతతో సాయంకాలానికి వెళ్ళేటప్పుడు అతనికి కొంత పప్పు బియ్యము కొంత ధనము మొదలైనవి కొన్ని ఏదో బట్టలు ఇలాంటివి ఏదైనా ఇచ్చాడు అనుకోండి. ఆహా ఎంత ఎంత గొప్పోడండి మీరు, ఎంత మంచోడండి మీరు అని పొగిడాడు అనుకోండి. అతన్ని ఎందుకు ఇచ్చాడండి? అతను ముక్తిని ఇవ్వలేదు కదా. ఎందుకు ఇచ్చాడు? అతను ఏదో సేవ చేశాడు, సేవ చేసినందుకు కృతజ్ఞతగా అతను ఇచ్చాడు. అట్టి మాదిరిగా ఇప్పుడు మనకి ఈశ్వరుడు ఏదైనా చేస్తున్నాడు అనుకోండి, ముక్తిని ఎవరికి మనం చెయ్యాలి. ఈశ్వరుడికి ఎలా చేస్తారు మనం? ఈశ్వరుడికి ఏం చేయగలుగుతామండి? ఈశ్వరుడికి చేసేది ఏంటండి? ఇదిగా ఈయన చెప్పాడు కదండి, యజ్ఞ దాన తపస్సు మొదలైనటువంటి కర్మల వల్ల ఏంటండి లాభం? ఏంటంటే నువ్వేమి కావాలనుకుంటున్నావో అలాంటివి నేను నీకు ఇస్తాను. ఈ ప్రపంచంలోకి వచ్చి కొన్ని కొన్ని మంచి పనులు చేయాలి, ఎవరికన్నా పెట్టాలి. దీన్నే శాస్త్ర ప్రతిపాదిత కర్మలు అంటారు. శాస్త్రం 2 పనులు చెప్పిందండి. రెండేది? ఒకటి నిషిద్ధ కర్మ, ఒకటి విధి నిషేధం అంటారు. విధి నిషేధాలు విధించింది ఏమని? శాస్త్రమే లేదనుకోండి, మనం ఏ కర్మ చెయ్యాలో మనకు తెలియదు. ఏ కర్మ చేస్తే మనకు సుఖం వస్తుందో మనకు తెలియదు. అంచేది ఏ కర్మ చెయ్యాలో అదన్నీ కూడా శాస్త్రం ప్రతిపాదించింది. నువ్వు ఇలాంటి కర్మలు చేసుకుంటే నీకు స్వర్గ సౌకర్యాలు కలిగిస్తాం. నువ్వు ఇలాంటి కర్మలు చేసావు, నీకు దానము ధర్మము యజ్ఞము యాగము లాంటివి చేసినట్లయితే నీకు స్వర్గ సౌకర్యాలు కలిగించి మళ్ళీ మంచి శరీరాన్ని ఇచ్చి మళ్ళీ నీవు అప్పుడు హాయిగా సుఖంగా జీవించడానికి కావలసినటువంటి వసతులు అన్నీ సమకూరుతాయి. లేదా నువ్వు ఇతరుల వస్తువులను అపహరించడము, అబద్ధమాడము, హింసించడము, అన్యాయపు పనులు చేయటము లాంటివి చేస్తే నీకు నరకం. ఇంకా స్వర్గం అంటే నరక బాధలు. ఆ తర్వాత నరక బాధలు అయిపోయాక నీకు మళ్ళీ వచ్చేటప్పుడు ఏదైనా ఒక శరీరం ఇవ్వాలంటే ఆ శరీరం అన్ని అవయవాలు లేకుండా కొన్ని అవయవాలు లోపించి తినటానికి తిండి లేకపోవటము, భార్య లేకపోవటము, భర్త లేకపోవటము, పిల్లలు లేకపోవటము, లేకపోతే ఉండడానికి ఇల్లు లేకపోవటము, తినటానికి తిండి లేకపోవటం, ఇలాంటివన్నిటికీ మూల కారణం నేనే చేస్తున్నాను ఇదంతా. అలా చేసేవాడు ఎవరు? అది నేనే. ఇలా చేసేటటువంటి వాడు సుఖాలు కల్పించేవాడిని నేనే, దుఃఖాలు కల్పించేవాడిని. మొత్తం అంతా క్రియ అంతా నేనే, నా వల్ల జరుగుతుంది. కానీ చూశారండి, ఇప్పుడు ఆ యజమాని సేవకుడికి కొన్ని బహుమతులు ఇచ్చాడు అనుకోండి, నేనే ఇచ్చాను అని గొప్పగా అతను చెప్పుకుంటున్నాడు అనుకుందా. ఆ ఇచ్చేవాడు ఆ సేవ చేసినోడికి ఇచ్చాడా, ఏ సేవ చేయలేనోడికి ఇచ్చాడా? ఎవరికి ఇవ్వాలండి? సేవ చేసినోడికి ఇచ్చాడంటే సేవ చేయించుకున్నందుకు ఇచ్చాడు. అట్టి మాదిరిగా ఇక్కడ ఈశ్వరుడు ఈ సృష్టిలో ఈశ్వర సృష్టి కదా. అంచేది ఏదైనా దానమో ధర్మమో చేసుకుంటే ఫలితం ఒకటే, లేదా అపరిగ్రహము, అస్థేయము, అన్యాయము, అహింస మొదలైనటువంటి కర్మలు చేస్తే దానికి ఇంకొక రకమైనటువంటి ఫలితం. ఈ రకమైనటువంటి సుఖ దుఃఖాలు రెండింటినీ కలిగిస్తూ ఉంటాడు అన్నమాట. ఇది ధర్మ అర్థ కామ, వీటిని త్రివర్గములు అంటారు. అంటే మనిషి బహిర్ముఖమయ్యి ఇంద్రియాదుల ద్వారా చేసి సుఖాలు కానీ దుఃఖాలు కానీ అనుభవించడానికి చేసేటటువంటి కర్మలో త్రివర్గములు అని పేరు. మోక్షం ఉందండి, ఇది త్రివర్గంలో చేరదు. అందుకని దీన్ని పురుషార్థాలు అంటారు. ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ. అంటే వినియోగంలో చెప్తారు, ఏదైనా పూజ చేసేటప్పుడు ఏదైనా అక్కడ. అంటే మోక్షం అనేటువంటిది 4వ మెట్టు. మోక్షం ఎలాగొస్తుందండి? మోక్షం కర్మ చేస్తే రాదు. అర్థమైంది కదా. మోక్షం అనేది ఏంటండి? మోక్షం అంటే ఎవరతను? ఇంద్రియాదులతో చేయబడేటటువంటిది అశుభకర్మలు కానీ శుభకర్మలు కానీ చేస్తాడు. శుభకర్మలకు ఫలితం ఇదిగా ఇది, అశుభ కర్మలకు ఫలితం ఇంకా ఇది. మరి మోక్షమా? మోక్షం ఈ రెండింటి వల్ల రాదు. కర్మల వల్ల మోక్షం రాదండి.
కర్మలు చేస్తే మోక్షం రాదు. మరి కర్మ కర్మ అంటే ఏంటి? శరీరంతో చేసిన, ప్రాణంతో చేసిన, మనసుతో చేసిన, ఇంద్రియాలతో చేసిన, దేనితోటి చేసినా సరే అది కర్మ అవుతుంది. కర్మ వల్ల శుభమో అశుభమో కర్మ అవుతుంది, దానివల్ల సుఖమో దుఃఖమో రెండూ వస్తాయి. అందుకు నేనేమన్నాడు, సన్యాసస్య మహాబాహో, నేను అన్ని వదిలేచ్చా, మోక్షం కదా కావాలన్నో, నేను ఎవరో నాకు తెలిసింది, ఓకే వదిలేయచ్చు. కానీ నువ్వు శరీరం, నీ జ్ఞానం తెలిసింది, నువ్వెవరో నిన్ను నువ్వు తెలుసుకుని నిన్ను నువ్వు ధ్యానించుకుంటూ ఉండిపోవటం నెంబర్ 1 మోక్షానికి, అందులో అనుమానం లేదు, కరెక్టే. కానీ మరి నీ శరీరం ఇంకా ఉంటుంది కదా, ప్రారంధం ఉన్నంత వరకు ఉంటుంది కదా. ప్రారంధం ఉన్నంత వరకు ఉండినప్పుడు నువ్వేం చెయ్యాలి? ఇలాంటి సత్కర్మలు చేసుకోవాలి. ఎందుకనండి? ఎందుకంటే మరి నువ్వు శరీరం బహిర్ముఖం అయిన తర్వాత నీ శరీరానికి ఆహారం కావాలి. అప్పుడు నువ్వు ఇంకొకరి మీద ఆశించకుండా, ఇంకొకరి మీద ఆధారపడకుండా నీ అంతటి నువ్వు బతకగలగాలంటే నువ్వు మంచి మంచి కర్మలు చేసుకుంటూ నీ శరీరాన్ని నిలబెట్టుకోవడానికి, నీ శరీరానికి కావలసినటువంటి సత్కర్మలు చేసుకున్నట్లయితే అవి నిన్ను బంధించవు. కానీ ఆ కర్మలు కూడా ఎలా చెయ్యాలి? నిష్కామంగా. ఏమర్థమైందండి? కర్మలేమో చేయమన్నాడు కదండి. మనిషిని, సమాజాన్ని నిన్ను చూసి ఇంకొకడు నేర్చుకుంటాడు. నువ్వు ఒక పారాయణం చేసినా, ఒక యజ్ఞం చేసినా, నాకు పారాయణం అక్కర్లేదని కూర్చొని అనుకోండి, నువ్వు ఒక పారాయణం చేస్తుంటే నీ పక్కన ఉన్నాడు కూడా పారాయణం చేస్తాడు. నువ్వు సాధన చేసుకుంటే అతను కూడా సాధన చేసుకోవాలనుకుంటాడు. అంటే ఇవి తప్పు కాదు, ఇవేమి దోషం కాదు. దీనివల్ల ఏంటండి, పావనాని మనీషిణం, మనిషిని శుద్ధం చేస్తాయి, మోక్షం ఇవ్వవు. ఇప్పుడు పారాయణ చేయండి, అందరూ పారాయణ శ్లోకాలు చదవండి అంటున్నాం, అందరూ చదువుతలేదు, 3-4 చదువుతున్నారు. ఎందుకని అంటే మాకు అక్కర్లేదు, మాకు జ్ఞానం వచ్చేసింది అంటున్నాం. ఈయన ఏమంటున్నాడండి, లేదు నాయనా, నువ్వు బహిర్ముఖంగా నీకు ఇంద్రియాలు ఉన్నాయి కదా, నిన్ను బంధించకుండా ఉండేటట్టుగా మంచి చెయ్యి. దానివల్ల నీకేమి హాని లేదు, నష్టం లేదు. పావనాని మనిషినం, నా త్యాజ్యం, అది దోషం లేదు అందులో. ఎందుకంటే నీకు ఏదో కావాలని చేస్తలేదు నువ్వు, అది ఆ పారాయణం. భగవన్నామాన్ని ఉచ్చరించాలనుకోండి, నాకు ఏదో ఎత్తాడని చేయకు, ఇవ్వాలి అని చేస్తే ఏమైందండి? మళ్ళీని ఒక మనిషికి ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి సేవ చేసాడంటే, బాబు ఎంత ఇస్తారు మీరు కూలి అని అడిగి బేరం ఆడుకుని చేసినట్టే. ఇంకా నేను నీకు కొబ్బరికాయ కొడతాను, నీకు నోమో యజ్ఞమో యాగమో పూజో వ్రతమో ఏదో చేస్తాను, నాకు నువ్వు ఇంత ఇవ్వాలి, నాకు ఇది కావాలి అని మనం కోరుకుని కర్మ చేసామనుకోండి, అదేమైంది? కామ్య కర్మ అయ్యింది. ఇప్పుడు నువ్వు అలాంటి కర్మలు చేయకు. దాంట్లో నీవు కోరికను, అలాంటి కోరికలు ఏమీ కోరక, ఇంకా దేవుణ్ణి ఏం కోరకూడదు. ఎందుకంటే ఎవడు దేవుడో నువ్వు అదే, ఏది దేవుడో ఆ దేవుని యొక్క స్వస్వరూపం ఏదో నీది అదే. అంచేది ఈశ్వర సృష్టి, జీవ సృష్టి, నీకు ఒక సృష్టి ఉంది. నిరంతరము నీవు మనసుతో రకరకాల ఆలోచనలు చేసి ఒక ప్రపంచాన్నే సృష్టించుకుంటున్నావు. అంచేత నువ్వు వదలవలసిందేది? ఈ భేదం తెలుసుకో. వచ్చేద్దాం ఇంకా మన శ్లోకాల దగ్గరికి. బుద్ధేర్భేదం ధృతి చైవ గుణతః త్రివిధం శృణు. ఈ రకంగా నువ్వు ఎంత తెలుసుకున్నప్పటికీ కూడా బుద్ధిలో భేదం నచించలేదు నీకు. బుద్ధేర్భేదం, భేదం ఎందుకు నచించడం లేదండి? క్లారిటీ రావడం లేదు, స్వచ్ఛత తెలియడం లేదు. నిజానికి ఏది నేను, నా స్వరూపం ఏదో తెలియటం లేదు. నా స్వరూపం ఏంటండి? ఆత్మ, సాక్షాత్తు బ్రహ్మమే, అహం బ్రహ్మస్మి. ఇందులో ఏ అనుమానము లేదు, నేను పూర్తిగా దేవుణ్ణి. దేంతో, ఏ భావంతో ఆ మాట? శరీరము కాదు, ప్రాణము కాదు, ఇంద్రియాలు కాదు, ఇవేవి కాదు. ఇవన్నిటికంటే లోపల ఉన్నటువంటి ఏదైతే సత్యముగా నిత్యముగా ఉందో దాన్ని నేను దేవుణ్ణి. ఇప్పుడు ఆ దేవుడు దేనితోటి కలిసాడండి? దీనితోటి కలిసిపోయాడు, ప్రకృతితోటి కలిసిపోయాడు. ప్రకృతి అనగానే 3 వ్యవస్థలతో కూడుకుని ఉంది. 3 వ్యవస్థలతో కూడుకోవటం వల్ల ఈ 3 వ్యవస్థలతో కూడుకున్నటువంటి ప్రకృతికి 3 గుణాలు ఉన్నాయి కనుక బుద్ధేర్భేదం ధృతేచ్చైవ. ధృతి అంటే మనం ఏదైనా కర్మ చేస్తున్నాం అనుకోండి, ఏదో ధైర్యంతో కదా చేస్తాం. ఆ ధైర్యానికి ధృతి అని పేరండి. అంటే ఆ బలం, ఆ ధైర్యం. బుద్ధేర్భేదం, ఏది చేసినప్పటికీ కూడా గుణతః త్రివిధం శృణు, 3 రకాలు.
అంటే ప్రతి ఒక్కని యొక్క ఆలోచన, క్రియ, పని 3 భేదాలతో కూడుకుని ఉంటది. అందరూ ఒకే పని ఒకళ్ళు చేశారనుకోండి, ఒకేలాగా ఉండదు పని. గుణాన్ని బట్టి ఈ 3 గుణాలు ఆవించడం వల్ల ఒక గుణంతో ఉన్నటువంటి వాడు ఒక్కోలా మాట్లాడతాడు, ఒక్కో గుణంతో ఉన్నటువంటి వాడు ఒక్కోలా చేస్తుంటాడు. ఈ రకమైనటువంటి గుణాలు 3 రకాలు ఉండడం వల్ల అతని బుద్ధి 3 రకాలుగా మారింది. అంటే 3 కళ్ళజోడు పెట్టుకున్నట్టు అనమాట. ఒక కళ్ళజోడు పెట్టుకుంటే ఒకలా కనపడుతుంది, ఇంకో కళ్ళజోడికి ఒకలాగా, ఇంకొక అర్థానికి ఇంకోలాగా ఎలాగా అంటుందో త్రివిధ శృణు 3 రకాలు. అంటే లోపలికి చూసుకుంటే ఏమవుతుందండి? అర్థాలు లేవు. ఇంకా స్వరూపాన్ని చూసుకున్నప్పుడు ఎలా ఉందండి? మన స్వరూపం అంతే. యువతలకు వచ్చి చూస్తేనో చూసేవాడు ఎవరండి? మనమే. దేంతో చూస్తాం? మన స్వరూపంతో చేస్తున్నాం. అంటే లోపల ఉన్నటువంటి ఏ దేవుడైతే ఉన్నాడో లేదా ఏ జీవుడైతే ఉన్నాడో ఆ జీవుడు బయటకు వచ్చి చెయ్యాలంటే ఏట్లను ఉపయోగించినాడండి? వడ్రంగి రంపంతో ఒకలా పనిచేస్తాడు, బాడిదతో చెక్కుతాడు, ఊలితో ఒక పని చేస్తాడు. అంటే వాటిని ఏమంటారండి? కరణాలు అంటారు. అంటే పనిముట్లు అన్నమాట. ఈ లోపల ఉన్నటువంటి వాడు బయటకు వచ్చి బాహ్య ప్రపంచంలో ఈశ్వర సృష్టిలో ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఈ కరణాలను ఉపయోగించాలి. ఈ కరణాలను ఉపయోగించేటప్పుడు కరణాలు దేంతో తయారైనవి? ప్రకృతితో తయారైనవి. అంటే కరణము, కారణానికి లోపల ఇంద్రియము, ఆ బాహ్యేంద్రియానికి లోపల అంతరింద్రియము. చూడండి, మనస్సు, శ్రోత్రేంద్రియం, శ్రోత్రగోళకం. అంటే 3 ఉన్నాయి. మూడు సృష్టిలు: సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఈ రకంగా లోపల ఉన్నటువంటి బుద్ధి సత్వగుణం. ఆ బుద్ధి 3 గుణాలతో కూడుకుని ఉంది. అందులో ఏ గుణంతో కూడుకుని ఉందో ఆ రకమైనటువంటి క్రియ అతనికి నచ్చుద్ది. ఒకే విషయం అందరికీ నచ్చదు. భార్యకి నచ్చింది భర్తకి నచ్చదు, భర్తకు నచ్చింది భార్యకి నచ్చదు. ఎందుకు నచ్చదు? కారణం బుద్ధి. గుణాలతో కూడుకుని లోపల ఉన్నటువంటి స్వరూపానికి మాత్రం ఈ గుణాలు లేవు. అందుకని ఈ విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాలన్నమాట. రోష్యమానం అశేషేణ ప్రదక్షేణ ధనంజయ. దీని మీద విచారణ చెయ్యాలి. అంటే లోపల వస్తువు, వెలుపల వస్తువు. లోపల దాన్ని చూసేటప్పుడు వీటితో చూడకూడదు. ఏం అర్థమైంది ఇప్పుడు మీకు? లోపల ఉన్నటువంటి వస్తువుని కంటితోటి చూడకూడదు, చెవితోటి వినకూడదు. అది వినడానికి కుదరదు, చూడడానికి కుదరదు. మనసుతోటి కూడా చూడకూడదు, బుద్ధితోటి కూడా చూడకూడదు. దాన్ని స్వయంగా అది చూడాలి. ఎందుకంటే అది స్వయంగా జ్ఞాన స్వరూపం. సత్యం జ్ఞానం అనంతం ఆనందో బ్రహ్మ. దాన్ని చూసుకునే శక్తి దానికి ఉంది. వీటిని ఉపయోగించాల్సినటువంటి అవసరం దానికి లేదు. దాన్ని చూడడం కోసం అయితే వీటిని చూడక్కర్లేదు, వీటిని ఉపయోగించక్కర్లేదు. కానీ ఈశ్వర సృష్టి పదార్థాన్ని చూడవలసి వస్తేనే వీటిని ఉపయోగించాలి. ఏమన్నా అర్థమైంది ఇప్పుడు మీకు? అందుకనే ప్రవృత్తించ నివృత్తించ కార్యకార్యే భయాభయే బంధం మోక్షంచయా వేత్తి బుద్ధిశ్యా పార్థ సాత్వికి. ప్రవర్తించ నివృత్తించ. ప్రవృత్తి అంటే ఏమిటి? నివృత్తి అంటే ఏంటి? కార్యం అంటే ఏమిటి? అకార్యం అంటే ఏంటి? కార్యం అంటే చేసేది, అకార్యం అంటే చెయ్యకూడనటువంటిది. భయాభయే. భయం అంటే ఏంటి? అవయం అంటే ఏమిటి? బంధం మోక్షంచ. బంధం అంటే ఏంటి? మోక్షం అంటే ఏంటి? యావేత్తి ఏంటిది? అలాగే ప్రవృత్తి అంటే ఏంటి? నివృత్తి అంటే ఏంటి? వదలడం ఏంటి? పట్టుకోవటం ఏంటి? వదలడం ఏంటి? లోపలికి వెళ్ళేటప్పుడు వదిలేయాలి, బయటకు వచ్చేటప్పుడు వదిలేస్తే పని అవదండి. బయటకు వచ్చామనుకోండి, పానవండి వదిలేయండి అన్నాడు అనుకోండి, వదిలేస్తే ఎలాగ వస్తుంది? సంసారం ఎలా చేస్తాడు? వదిలేస్తే కర్మ లేదండి. ఇంకా కర్మ వదిలేస్తే జీవి లేదు, ఇంకా జీవితం లేదు. ఇంకా సుఖం ఎలాగొస్తుంది? సుఖం కావాలనుకుంటేనే. అంచేత ప్రవృత్తి నివృత్తి. మోక్షం పొందడానికి అయితే వదిలేయాలి. కానీ ఇక్కడ నువ్వు భోగాలు అనిపించాలి, నాకు స్వర్గ సుఖాలు కావాలి, నాకు అలా కావాలి, ఇలా కావాలంటే వదిలేయకూడదు. ఇది ప్రవృత్తి. ఈ ప్రవృత్తి 2 రకాలు: సుఖమా దుఃఖమా, స్వర్గమా నరకమా, లాభమా నష్టమా, జయమా అపజయమా, భయమా అభయమా.
ఇది ఈ వివరణ తెలియాలి. ఇంచేత ప్రవర్తించ నివృత్తించ అంటే మనం సాధన చేస్తున్నాం. ఇదేం క్రియ అండి? నివృత్తి మార్గమా ప్రవృత్తి మార్గమా? నివృత్తి. కళ్ళు మూసుకుని అలా శ్వాసను గమనిస్తూ ఉన్నప్పుడు శ్వాస మనసు ఏమవుతుందండి? తగ్గిపోతున్నాయి కదా. ఏమవుతుంది దాన్ని అలా తగ్గిపోవటం అంటే ఏంటి? నివృత్తి అవుతుంది. ఏంటి నివృత్తి అవుతుంది? ఎవరు నివృత్తి అవుతున్నారు? ఒకసారి చూడండి, ఏది నివృత్తి అవుతుంది? అలా కళ్ళు మూసుకుని చూస్తుంటే ఇంత ఉన్నవాడు ఇంత 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 ఇలా పొట్టుడు అయిపోతున్నారు కదండి, చిన్నోడు అయిపోతున్నారు కదండి. వామనావతారం, ఇదే వామనావతారం అంటే. బయటకు వచ్చాడు అనుకోండి, అండపిండ బ్రహ్మాండాలంతా వ్యాపించేసాడంటే ఎవరు? ఆ పుట్టయినే. లోపలికి వెళ్తేనా, లోపలికి వెళ్తే పొట్టుడు అయిపోయాడు. పొట్టుడు అసలు అతను. బయటకు వస్తే విస్తరించాడండి. ఎంత? 3 లోకాలకు వచ్చేసాడట కదండి. అంటే ఏంటండి? ఈ రకంగా లోపలికి వెళ్ళామనుకోండి, ఎంత 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 ఎంతవరకు నివృత్తి అండి? ప్రకృతి శాంతం నివృత్తి అయిపోద్ది. స్థూల సూక్ష్మ కారణాలు వదిలిపోతాయి. జ్ఞానేంద్రియాలు లేవు అంటే వినడానికి ఉండదు, ఇంకా చూడడానికి ఉండదు, ఆలోచించడానికి మనసు ఉండదు. ఏం పోతున్నాయి? జ్ఞానేంద్రియాలు లేవు, కర్మేంద్రియాలు లేవు, అంతరేంద్రియాలు లేవు, పంచ ప్రాణాలు లేవు, శరీరము లేదు, ఏమీ లేదు. నువ్వు బాలేదు, నువ్వు ఉన్నావు, అదే సత్యం. నువ్వు బావు. ఎందుకంటే నీకు పుట్టుక లేదు, సావు లేదు, నీకు పరిణామము లేదు. నీవు నిత్య సత్యమైనటువంటి జ్ఞానానంద స్వరూపం, ఆత్మస్వరూపం, చైతన్య స్వరూపం, బ్రహ్మము. అటువంటి బ్రహ్మస్వరూపం అవ్వాలి అంటే నివృత్తించ, నీకు నివృత్తి మార్గం తెలియాలి. ఆ నివృత్తి మార్గం నీకు తెలియకపోతే ఎవరో గురువుని అడిగి తెలుసుకో, ఏదో శాస్త్రం ద్వారా తెలుసుకో. అదే నీవే బయటకు వస్తే ప్రవర్తించ. ఎంత సంపాదించొచ్చండి బయటకు వచ్చి? చూడండి, శాస్త్రాలు పురాణాల్లో చెప్పినట్టు ఎంత దాకా సంపాదించొచ్చండి? ఇంతసాలా బయటికి ఇంద్రియాదుల ద్వారా ఇంతసాలా ఎంత కావాలి? చేసి కోల్ది ఎంతండి? స్వర్గం, స్వర్గ సింహాసనం. దేవలోకం రావడమే కాదండి, దేవేంద్రుడి పదవి కూడా వచ్చేస్తుందట. ఏం చేస్తే? ఇక్కడ కర్మ చేస్తేనే. దేవేంద్రుడి పదవి ఉత్తినే రాదండి, ఏం చేస్తే వస్తుంది? ఇక్కడ చెయ్యాలండి. ఏంటిది? యజ్ఞదాన తపకర్మ. ఏం చేస్తే వస్తాయ్యా దేవేంద్ర పదవి? ఇక్కడ యజ్ఞమో దానమో ఎంతంత చెయ్యాలి. ఇంకా చెయ్యి, ఇంకా చెయ్యి, ఇంకా చెయ్యి. చేసి కోల్ది ఏమవుతుందండి? కర్మ పెరుగుతుంది, సత్కర్మ. దానివల్ల పుణ్యం, ఆ పుణ్య ప్రభావం వల్ల ఎంత ఇంకా ఎక్కువ చేస్తే ఇంకా ఇంకా గొప్ప గొప్ప జన్మలు, ఇంకా పైన దేవతా జన్మలు కాదు, ఇంకా దేవేంద్ర సింహాసనం కూడా వచ్చేస్తుంది. ఆయన దింపేసి ఈయన ఎక్కింతారన్నాడు. అందుకని ఎవడైనా ఏదైనా చేస్తుంటే దేవేంద్రుడికి నిద్ర అట్టకుండా వచ్చి దాన్ని ఆపు చేసేసేలాగా మన పురాణాల్లో బోళ్ళు చదువుతున్నాం కదండి. ఆ పదవి ఎక్కడ వాళ్ళలాగా వేసుకుంటాడు, వీడికి పుణ్యం పెరిగిపోతుందని చెప్పేసి మనం కథలలో చదువుతున్నాం కదా. అంటే ఈ రకంగా ప్రవృత్తి బయటకు వచ్చి ఎంత చేయొచ్చు? అలాగే పాపం ఎంత చేయొచ్చండి? పాపానికి కూడా కొలత ఇంత లేదండి, ఎంతైనా చేయొచ్చు. నరకంలోకి వెళ్ళిపోయేలాగా ఇంకా ఇంకా ఎన్ని నరకాలు ఎన్నండి? 7 నరకాలు, ఒకదానికంటే లోతుగా, ఇంకా లోతుకి, ఇంకా లోతుకి, ఇంకా లోతుకి. అలాగే భూలోక, భూవర్లోక, శివర్లోక, మహర్లోక, జనంలోక, తపోలోక, చచ్చిలోకాలు అయ్యి 7. ఇంకా పుణ్యం ఎక్కువ చేతి ఇంకా పైకి, ఇంకా పుణ్యం చేతి ఇంకా పైకి, ఇంకా ఇంకా పైకి పైకి. అలాగే ఈ కూడా ఇంకా ఇంకా కిందకి. ఇది ప్రవృత్తి మార్గం. బయటికి వచ్చి బయట ఇంద్రియాదుల ద్వారా మోక్షం రాదండి, అది నివృత్తి మార్గం కాదు. 30వ శ్లోకం సరిగ్గా చూసుకోండి. ఎంత చేస్తే మోక్షం వస్తుందండి? అది మోక్షం రాదు. ఇంకా మరేమవుతుంది? పుణ్యం వస్తుంది. బాగా తెలుసుకోండి, చదవండి. భగవద్గీతలో ప్రతి శ్లోకము బల్ల గుద్ది చెప్తున్నాడు ఆయన. ప్రవృత్తించ నివృత్తించ. ప్రవృత్తి అంటే ఏంటి? నివృత్తి అంటే ఏంటి? నివృత్తి అంటే వదిలిపోవటమే. నీకు మోక్షం రావటం ఏంటి బాబు? మోక్ష సన్యాసం. నువ్వు ఆల్రెడీ ఆత్మస్వరూపానివే. నీ గురించి నీకు తెలియక నువ్వేదో పొందాలనుకుని ఏదో చేస్తున్నావు.
దాన్ని అజ్ఞానం అంటారు, దాన్ని ప్రవృత్తి అంటారు. ఈ రకంగా నివృత్తి ప్రవృత్తి. ఏది కార్యము, ఏది అకార్యము, ఏది చేసేది, ఏది చెయ్యకూడదు. ఏదండి కార్యం అంటే ఏంటండి? చేసే పని కదా. దీన్ని నువ్వు తెలుసుకోవటం కార్యం, ఇది వాస్తవం. నివృత్తి, నివృత్తికి సంబంధించింది కార్యం. అకార్యం ఏదండి? నువ్వు తగులుకోవటం, అది కార్యం కాదు. ఎలా ఎలా తగులుకుంటున్నావు నువ్వు? పుణ్యకర్మల ద్వారా తగులుకుంటున్నావు, లేదా పాపకర్మల ద్వారా తగులుకుంటున్నావు. కార్యము అకార్యము. భయాభయే, భయమేది అభయమేది. నువ్వు ఎంత వదిలేసి నిన్ను నువ్వు తెలుసుకున్నావు అనుకో, అక్కడ భయం లేదు. ఎందుకనండి? భయం అంటే ఏంటండి? మృత్యువండి. ఇదంతా కాదు నేను అని దీన్ని నువ్వు వదిలేసేసి నువ్వెవరో నిన్ను తెలుసుకున్నావు అనుకో, నీకేమి లేదు. మృత్యు ఎవడికి లేదు, వాడికి ఏమి లేదు, భయం లేదు. ఎవడైతే దీన్ని తగిలించుకున్నాడో, తగులుకోవడానికి సంబంధించినటువంటి కర్మ అంత గుట్ట కింద పోగెడుతున్నాడో, వాడికి శరీరాన్ని రేపు మాపో తీసుకుపోతున్నానని కవర్ వచ్చిందనుకోండి, ఆడి పరిస్థితి ఏంటండి? ఎంత పోగెట్టు కూర్చున్నాడండి. ఎక్కడిదక్కడ వదిలేస్తే అతని పరిస్థితి ఏంటండి? ఎంత భయం అండి. అతను కుదురుంటుందా, నిద్ర ఉంటుందా? కానీ ఇల్లు చప్పుడు కాకుండా పాలు దాగిపోయినట్టుగా ఎప్పుడు తీసిపోతాడో తెలీదు. అంత చక్క పెట్టి ఈసారి తీసిపో అన్నారంటే కుదరదండి. ఎంత చిత్రంగా జరుగుతుంది. అంచేత అది మరణ భయం ప్రతి వ్యక్తిని వెంటాడుతూనే ఉంటదండి. చిన్న పిల్లోడి దగ్గర నుంచి ముసలోడి దాకా ప్రతి వ్యక్తికి అలాగలా చచ్చిపోతుంటే పరుగుని వచ్చేస్తాడండి. వాడికి ఏంటి తెలీదు. అంటే మరి ఎందుకంత భయపడుతున్నాడు? భయం అంటే ఏంటండి? భయం అంటే ఏంటండి? ఇంకొక వస్తువు అండి ఇది. ఏది ఏది? మన శరీరం. ఆయన ఎప్పుడు ఇచ్చేసుకుంటాడో తెలీదు. ఈశ్వర సృష్టి అంటున్నాం కదండి. ఏదేది ఈశ్వర సృష్టి? బయట ప్రపంచం అంతా ఈశ్వర సృష్టే కదా. అది మన శరీరం ఎందులోది? ధాన్యపు గింజ ఏంటండి? ఈశ్వర సృష్టినా? మరి బియ్యం గింజ, కాయలు, పళ్ళు, కూరలు, ఆకులు ఇవన్నీ ఏంటండి? ఈశ్వర సృష్టినా? దాన్ని మనం అన్నంగా తింటున్నాం కదా, ఆహారం. అదేమవుతుంది? లోపలికి వెళ్ళి ఏమవుతుందండి? జఠరాగ్నిలో సుక్కల సౌండితాలుగా తయారవుతున్నాయి. అవి ఏమవుతున్నాయి? ఇంకొక శరీరానికి ఉపాధి ఇస్తున్నాయి. అంటే ఇంకొక శరీరాన్ని తయారు చేస్తున్నాయి అన్నమాట. మరి ఆ సుక్కల సౌండితాలుగా మార్చింది ఎవరండి? ఈశ్వరుడు కదా. ఆ సుక్కల సౌండితాలను మరొక స్త్రీ పురుషులుగా పుట్టించినోడు ఈశ్వరుడు కదా. అది ఎవరి సృష్టి? మన శరీరం. ఆ శరీరంలో ప్రాణం ఎవరి సృష్టి? దానికి లోపల మనసు ఎవరి సృష్టి? మందా? శరీరము మంద కాదు, ప్రాణము మంద కాదు, ఇంద్రియాలు మనవి కాదు. ఇది ఈశ్వర సృష్టి. ఇప్పుడు ఈశ్వర సృష్టి వస్తువుని ఒకదాన్ని, ఒక పరిమితమైనటువంటి ఒక దాన్ని మనం తీసుకుని దాన్ని మనం వాడుకుంటున్నాం. దాన్నే దాన్ని ఏమన్నాడండి? నేను దాంట్లో ఉండి ఇదంతా నాదే, నేనే నడుపుతున్నాను అన్నాడు కదండి. ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్తు తేన తెక్తేన పుంజేదా. ఇది నాకు ఇచ్చేరా బాబు, తెక్తేనా? ఇదేం మాట అండి? ఎలాగిచ్చేయాలండి? ఇచ్చేస్తే మనం ఉపయోగించుకోవడానికి ఎలాగా? పుంజేదా, అనుభవించు. ఎలాగ అనుభవించాలండి? వదిలేస్తే, ఇచ్చేస్తే అనుభవించడానికి ఎలా కుదిరిద్ది? అంటే ఏం దాని అర్థం? ఇది ఈశ్వర సృష్టి, ఇది నాది కాదని ఇచ్చేసి అనుభవించమంటున్నాడండి. అలాగ అనిపించినప్పుడు మనకు భయం లేదు. మనం ఇది కాదు, నువ్వు ఎప్పుడు తీసుకుంటావో అప్పుడు ఇచ్చేస్తానయ్యా, నేను ఇవ్వటమేంటి, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేసుకో అంటే ఏం లేదండి, భయం లేదు. అంచేత కార్యము, చేయవలసిన కార్యం మనం చేయడం లేదు, చేయకూడని కార్యం చేస్తున్నాం. అంచేత మనకి భయం పట్టుకుంది. ఎవరికి భయం లేదు ఒకసారి చేతులు ఎత్తండి. భయం లేని వ్యక్తి ఎవడన్నా ఉన్నాడు అసలు? అందరం భయంతో కొట్టుకుంటున్నారండి. అంచేత ఎందుకు భయం? అసలు భయం ఎందుకండి? అసలు దేని గురించి భయం? దేని గురించి? ఏది నాది కాదో, ఏది నేను కాదో దాన్ని గట్టిగా పట్టుకున్నాం. అది ఎక్కడిచ్చేసుకుంటాడోనే భయం. భయం అంటే ఏంటండి అసలు? భయాభయే బంధం మోక్షంచయా వేత్తి
బంధం ఏంటి, మోక్షం ఏంటండి? దాన్ని మనం పట్టుకున్నామండి, అదే బంధం. దేన్ని పట్టుకున్నాం? మనం కాని దాన్ని. మనం కాని దాన్ని మనమని మనం గట్టిగా పట్టుకున్నామండి. మన శరీరం మనది కాదు. మన భార్య శరీరం, మన పిల్లల శరీరాలు మనయ్యా. మన శరీరం ఏమంది కాకపోతే ఎంత గట్టిగా పట్టుకున్నామండి. కంటితోటి కూడా చూడలేదు కదా. నువ్వు తిన్నగా పోకుండా ఇయ్యకు చూసేవేటి అని కళ్ళారు చేసేస్తున్నావు. దేన్ని? దేని మీద ఎంత ప్రీతితో ఉన్నామండి, ఎంత మమకారంతో ఉన్నామండి. ఇంత ప్రవృత్తించ నివృత్తించ కార్య అకార్యే భయాభయే బంధం మోక్షంచయా వేత్తి బుద్ధిష్య పార్థ సాత్వికి. అంచేత ఈ తమోగుణ రజోగుణాల నుంచి సత్వగుణంలోకి వచ్చి విచారణ చేస్తే బుద్ధిని వికసింప చెయ్యాలి. అందుకని బుద్ధి లేదా అంటారు. అంటే అన్ని ఇంద్రియాదులలోని ఎడ్ల బుద్ధి అన్నమాట అండి. అందుకని ఏది బంధము, ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చుని ఏది బంధము, ఏది మోక్షం. బంధం అంటే ఏంటండి? శరీరం నేను అనుకోవటమే బంధం. ఇన్ని గొడవలు వద్దు ఇంకా. శరీరం నేను కాదనుకోవటమే మోక్షం, అంతే. అంతే. ఒకసారి మంత్రం చదివినట్టు చదవండి. పొద్దున్నే లెగ్గాని నేను శరీరం కాదు, ప్రాణము నేను కాదు, మానసు నేను కాదు, శరీర ప్రాణ మానసాదుల కంటే నేను వేరేగా ఉన్నాను. సోహం, అది నేను, ఆత్మనే నేను, అహం బ్రహ్మస్మి, నేనే దేవుణ్ణి. నేనే దేవుణ్ణి అంటే దీన్ని కలపకండి. దీన్ని కలిపేమా ఏమవుతుందని మళ్ళీ అక్కడికి వచ్చేటప్పటికి ఏది ప్రవేశించింది అందులోకి, మనలోకి? ఎలా ఉందంటే అండి, శరీరం కంట్లో నలక, కాల్లో ముళ్ళు ఎలాగో అలా ప్రవేశించిందండి. ఎందులో ప్రవేశించిందండి? ఏది? మన శరీరం, మన స్వరూపంలో. మన స్వరూపంలో ప్రవేశించి మనకు నిత్యము బాధ కలిగిస్తుంది, శోభ కలిగిస్తుంది, భయం కలిగిస్తుంది. ఎందుకంటే శరీర ధర్మాలన్నీ మన మీద చూపెడుతుందండి. మన మీద చూపెడుతుంటే దీనికి ఆకలిస్తుంటే నాకే వస్తుంది అనుకుంటున్నాడు. దీనికి బాధ కలుగుతుంటే నాకు చాలా బాధ కలిగేస్తుంది అనుకుంటున్నాడు. అంటే తనకి నిజానికి బాధ లేదు, ఆకలి లేదు, దప్పుకి లేదు, సుఖము లేదు, దుఃఖము లేదు కదా. దీని ధర్మాలన్నీ తన మీద ఎందుకు ఆరోపించుకుంటున్నాడండి? ఏమి లేకపోవటం వల్ల, జ్ఞానం లేకపోవటం వల్ల, సాధన లేదు, సత్యం తెలియలేదు, తనెవరో తన గురించి తనకు తెలియలేదు. ఈ రకంగా విచారణ చేసాడు అనుకోండి, సాధనలో కూర్చున్నప్పుడు కూడా దీని గురించి ఆలోచించకూడదు. చిన్నప్పుడు కానించి ఏం చూసేమో, ఏం చూసి చేసేమో అదంతా రికార్డ్ చేసి పెట్టుకున్నాం లోపల. దాన్ని అలా స్మృతిలోకి తెచ్చుకుని తలపోటు వచ్చేదాకా కూర్చున్నప్పుడు లేచిపోతాం. ఇది సాధన అంటారండి. వదిలేయాలి, పూర్తిగా కంప్లీట్గా వదిలేయాలి. ఇటు ఈశ్వర సృష్టి, అది జీవ సృష్టి, రెండింటినీ వదిలేసి తన స్వరూపాన్ని చూసుకుంటూ ఉండడమే. దీన్నే సమాధి అంటారు. ఈ రకంగా చెయ్యకుండగా యయా ధర్మం అధర్మంచ కార్యంచ కార్యమేవశ ఐరావత్ ప్రజానాతి బుద్ధిష్య పార్థ సాత్వికి. ఇది బుద్ధి కొంచెం మలినం ఏర్పడింది. ఇందాకటి బుద్ధిలో మలినం పోయి శుద్ధం ఏర్పడిందండి. సాత్వికమైనటువంటి ప్రకృతి ఉపాధిగా కలిగిన వాడిని ఈశ్వరుడు అన్నారండి. ఆ సాత్వికమైనటువంటి ఉపాధికే బుద్ధి అని పేరు పెట్టాడు ఈయన. ఆ బుద్ధి సాత్వికం అయ్యకోల్ది బుద్ధి బంధమేటో, మోక్షమేటో, భయమేటో, అభయమేటో ఇవన్నీ తెలిసి వస్తాయన్నమాట. బుద్ధి మలినమైపోయిందండి. బుద్ధి మలినమైతే ఎలా ఉంటుందో చెప్తున్నాడు అనమాట అండి. యయా ధర్మం అధర్మంచ. ఇది చాలా విచిత్రమైనటువంటి మాట అనమాట. యయా ధర్మం అధర్మంచ. ఎవను బుద్ధి మలినమయ్యిందో ధర్మం అధర్మం కింద కనపడుద్దటండి అతనికి. ధర్మం అధర్మంచ కార్యంచ కార్యమేవశ. ఏది చేయవలసినటువంటి కార్యమో అది అకార్యం కింద కనపడుద్ది అనమాట అండి. చేయవలసిన కార్యం ఏంటండి? సాధన కాదండి. అతనికి సాధన దేనికి పనికొస్తుంది? ఏ పారాయణమో చేసుకుంటే, ఏ తీర్థయాత్రలకో పోతే, అది ఏదో చేస్తే, ఏ పూజ వద్దని లేదండి, అవన్నీ మానేమని చెప్పాడేటండి ఈయన కాదా? దీన్ని చేయడానికి ఈ బుద్ధి ఇష్టపడదండి. ఎందుకని ఇష్టపడతలేదో చెప్తున్నాడండి ఈయన.
దానికి కారణం ఏంటో నీలోనే ఉంది, అది మలినమయ్యింది. నీ బుద్ధి మలినమైంది. బుద్ధి మలినం అవ్వడం వల్ల ధర్మం అధర్మం కింద కనపడుతుంది. ధర్మం ఏదండి? నిన్ను నువ్వు తెలుసుకోవడం ధర్మం. నిన్ను నువ్వు తెలుసుకోకుండా ఏది నువ్వు కాదో దాని గురించి ఆలోచించడం అధర్మం. మనం దేని గురించి ఆలోచిస్తున్నాం? లెక్షన్ కానించి ఏది మనం కాదో దాని గురించే మన ఆలోచన అంతా. ఏది మనం కాదో దాని గురించే మన క్రియ అంతా, మన ఆలోచన అంతా, మన జీవితం అంతా త్యాగమే చేసేసామండి. మనల్ని మనం తెలుసుకోవడానికి ఎంత సమయాన్ని వెచ్చించి ఉంటారండి? రోజుకి 24 గంటల్లో మీరు ఎన్ని గంటలు మీరెవరో మిమ్మల్ని తెలుసుకోవడానికి ఉపయోగించారు? మన సమయం అంతా శరీర పోషణార్థమే, భార్య పిల్లల పోషణార్థమే, పేరు కోసమో గొప్ప కోసమో లది కోసమో ఇది కోసమో దేనికోసమో ఇలా ఎందుకు వెళ్ళిపోతుంది? ధర్మాన్ని అధర్మంగా చూపించింది. ధర్మంలో నువ్వు నిలబడడం లేదు, నేను నిలబడినివ్వడం లేదు, నువ్వు చేయవలసినటువంటి కార్యాన్ని చేయనీయడం లేదు. ఆ కార్యాన్ని ఏమొత్తది లేదు, కూర్చుంటామండి, ఏదో కొంచెంసేపు కూర్చుంటాం. ఎప్పుడైనా ఎంత సాధనలో ఎంతసేపు ఉంటారండి? అంటే ఏదో కుదురుతుంది లేదండి, ఏదో అలా జ్ఞాపకం వచ్చినప్పుడు 2 నిమిషాలు అలా కూర్చుంటాం. అసలు ఎందుకని అలా అన్నాడండి ఆ మాట? చేయవలసిన కార్యం కదా అది. ఈ ఛాన్స్ పోయిందంటే, ఈ అవకాశం పోయిందంటే నీకు ఎవడొచ్చి చెప్తాడు? ఈ శరీరం పోయిందనుకోండి, మళ్ళీ ఇలాంటి శరీరం రావాలంటే ఎంతకాలం పడుతుంది? నీకు ఎందుకు బుద్ధి లేదు? ఇంతలా చెవులు ఇల్లు కట్టుకుని బోధింతుంటే మనసుకి ఎందుకు ఎక్కడం లేదు అంటే బుద్ధి మలినమైంది. ధర్మాన్ని అధర్మం కింద, చేయవలసినటువంటి కార్యాన్ని చేయకూడని కార్యం కింద చూపెడుతుంది. అంచేత యయా ధర్మం అధర్మంచ కార్యంచ కార్యమేవశ ఐదావత్ ప్రజానాతి బుద్ధిశ్యాపార్థసాతికి. బుద్ధిశ్యాపార్థ రాజసి అంటే ఈ రకంగా రివర్స్ చేసి చూపెడుద్ది అనమాట అండి. ఉన్నది ఉన్నట్లుగా కాకుండా వేరుగా యథార్థాన్ని యథార్థంగా చూపించదు, ధర్మాన్ని ధర్మంగా చూపించదు, ఇంకొకలాగా చూపెడుద్ది. అలాగే ఇంకా మలినమైపోతేనో ఇది ప్రశ్న. మలినమైతే ఇలా చూపించిందండి, ఇంకా బాగా మలినమైపోతేను అధర్మం ధర్మమితియ మన్యతే తమస అవృతా. అధర్మం ధర్మమితియ ఇంకా మలినమైపోతే అసలు అధర్మమే ధర్మం అంటాడటండి, అన్యాయమే న్యాయం అంటాడట. ఇంకా బాగా మలినమైపోతే ఇంకా అధర్మాన్ని ధర్మంగా చేసి చూపించేస్తాడంటే లాయర్లాగా. దానికి సరైనటువంటి శాస్త్ర ప్రమాణాలు అన్ని చూపించేసి ఇదే ధర్మం, ధర్మాన్ని అధర్మంగా చూపించేస్తుంటాడు అంతే. అధర్మం ధర్మమిది మన్యతే తమసావృతాహ. ఇంకా సత్యాన్ని అసత్యంగా చూపించేస్తాడు. అది నిజం కాదు, అదంతా బుద్ధిది, అదంతా పోవటం అంతే, ఏమి లేదు. ఏటండి ఎవడు చెప్పాడండి మానవ దేవుడని? ఎవడు చెప్పాడండి? ఇదంతా వదిలేస్తే మోక్షం వస్తుంది అన్నది ఎందులో ఉందండి? శాస్త్రాలు చదవాలి, గురువును పట్టుకోవాలి, సాధన చెయ్యాలి. ఏమీ చేయడు, ఏమీ తెలియలేదు. ఇవన్నీ నమ్మమంటే నమ్మటానికి ఎక్కడ కుదురుద్దండి? అతనికి తెలియాలంటే అభ్యాసం చెయ్యాలి. ఈ రకంగా అధర్మం ధర్మమితి మన్యతే తమసావృత. ఈ రకంగా ధర్మాన్ని అధర్మంగా నిరూపణ చేసేసి నిశ్చయం చేసేసుకుని ఇతరులకు కూడా బోధించాడట. అక్కడి నుంచి దేవుడు లేడంటాడు అనమాట అండి. దేవుడే కాదు, అసలు నువ్వు కూడా లేడంటాడు. తమసావృత ఏమైందండి? పూర్తిగా తమస్సులో కూరుకుపోయాడు, అజ్ఞానంలో కూరుకుపోయాడు. అంటే శుభ్రంగా తినటం పడుకోవటం. తమస్సు ఎంత ఎక్కువ బాగా నిద్రపోతే అంత గొప్పడు అంటాడట. తమసావృత సర్వార్థాన్ విపరీతాంచ. సమస్త శాస్త్రాలకి కూడానండి, సర్వార్థాన్ని సమస్త విషయాలకి కూడా విపరీతమైనటువంటి అర్థాలు చూపించాడట. అతనికి మన బుద్ధి కూడా సరిపోదన్నమాట. ఇంక అంత అంటే ప్రతి వాడికి తెలివి మామూలే, కానీ ఆ తెలివిలో ఇప్పుడు ఇంకో ఈ గుణాలు కలిస్తే ఏమవుతుందంటే అండి, ఈ రకంగా విపరీత అర్థాలు తీసుకెళ్ళిపోయి సర్వార్థాన్ని విపరీతాంచ విపరీతంగా బుద్ధిశ్చాపార్థ తామసి. ఇతను హాయిగా సుఖంగా జీవించాలి, ధర్మము లేదు అధర్మము లేదు. అదంతా కవులు కల్పన, శాస్త్రాలు అలా రాసిపడేశారు. ఏమీ లేదు, దేవుడు లేడు, పుణ్యము లేదు, ఈ పాపము లేదు, ఏమీ లేదు. శుభ్రంగా కడుపు నిండా తిను,
అప్పు చేసి అయినా సరే పప్పు కొడు, హాయిగా సుఖంగా జీవించు, సుఖంగా బతుకు. ఎన్ని రకాలుగా సుఖంగా బతకాలనుకుంటావో వాటికి అనేక ప్రమాణాలను, యుక్తుల్ని చూపించాడంటారండి. పశువులను చూడండి, కోడులను చూడండి, కుక్కలను చూడండి, ఎంత స్వేచ్ఛగా జీవించిన మనిషి కూడా అలాగే ఆంక్షలు పెట్టేసి, అనవసరంగా నిర్బంధంలో పెట్టేసేసి సుఖం లేకుండా చేసేసారు. అంచేది అదంతా తప్పు, అదంతా నిజం కాదు, అదంతా కల్పన. వీళ్ళందరూ పెద్దోళ్ళందరూ అలా కల్పన చేసి పెట్టారంతే. అంచేది ఏమీ లేదు. ఎంత హాయిగా సుఖంగా ఎంత బాగా బతుకుతాడో అదే గొప్ప అని చూపించాడట. ఇతను ఎవడండి? ఎన్నిటికీ మూల కారణం ఏంటండి? ఇందాక ఒకడు అంటే ముగ్గురు వ్యక్తులు అయిపోయారు ఇక్కడ. ముగ్గురు వ్యక్తులకి మూలం ఎవరండి? బుద్ధి. బుద్ధి వికసించే కొలది సత్వగుణం అభివృద్ధి చెందితే ఒకలాగా, రజోగుణం అభివృద్ధి చెందితే ఇంకోలాగా, తమోగుణం అభివృద్ధి చెందితే ఇంకోలాగా మారిపోతూ ఈ రకంగా నృత్యాయయాధారయతే మనః ప్రాణేంద్రియ క్రియా యోగేన వ్యభిచారిణ్య ధృతిష్యా పార్థ సాత్వికి. ఈ రకంగా బుద్ధి యొక్క పరిణామాన్ని బట్టి, బుద్ధి యొక్క శుద్ధము మాలిన్యాన్ని బట్టి మనిషి చేసేటటువంటి వృత్తియ యయ ధారయతే మనః ప్రాణేంద్రియ క్రియా. ఇప్పుడు సాధన ఏదైనా చెయ్యాలి, ఏముంది ఇక్కడ? ప్రాణ మనః క్రియా అంటే మనసు ప్రాణాన్ని కలిపి మనం ఏం చేస్తున్నామండి? మనః ప్రాణేంద్రియ క్రియా యోగేన వ్యభిచారిణ్య. ఏంటండి ఎక్కడ చెప్పాడండి భగవద్గీతలో? శ్వాసని మనసుని పెట్టి సాధన చేయమన్నాడని ఎక్కడ చూపించారండి అన్నారు అనుకోండి. 33వ శ్లోకం చూసుకోండి. యోగేన అంటే మనసుని, ప్రాణక్రియలను. ప్రాణం సంచరిస్తుంది కదండి లోపల ముక్కు పుట్టాల్లోని. మరి ఈ మనసుని, ఈ ప్రాణాన్ని కలిపేమనుకోండి, దాన్ని ఏమంటారు? యోగము అంటారు. అవ్యభిచారిణ్య ధృతిష్య పార్థ సాత్వికి. ఏంటండి? మళ్ళీ ఇంకో వృత్తియ యయ ధారయతే. దాని ధారణ అంటే వదిలిపెట్టకుండా దాన్ని అలా గమనిస్తూ ఉండాలన్నమాట. అవ్యభిచారిణి, వ్యభిచారిణి అంటే ఏంటండి? బుద్ధి తప్పిపోవటం. తప్పిపోవటం అంటే ఏంటండి? దాంట్లో ఉండకుండగా, దేంట్లో ఉండకుండగా? యోగంలో ఉండకుండా. యోగేన అవ్యభిచారిణ్య. ఇందులో ఉండకుండగా ఏమైపోతుంది? జారిపోతుంది. ఎందులోకి జారిపోయింది? విషయాదుల్లోకి. విషయాదుల్లోకి ఎలా జారిపోయింది? ఎప్పుడో చేసింది, లోపల పెట్టుకుంది, అది గుర్తుకొచ్చింది అంతే. అలా గుర్తుకొచ్చి అప్పుడు అక్కడ ఎవరితోటి మనం దెబ్బలాడేమో, ఎవరు మనల్ని బాధ పెట్టారో, ఈ ఎవరు లేకపోతే సుఖపెట్టారో, ఎవరి వల్ల ఏం జరిగిందో అంత తోటికోడల గురించో, తోడలుడి గురించో, లేకపోతే తల్లో పిల్లో, అక్కో చెల్లో, అన్నయ్యో తమ్ముడో, లేకపోతే ఇరుగోళ్ళో పొరుగోళ్ళో, ఎవరో ఒకరితోటి ఏదో ఇబ్బంది ప్రతి వ్యక్తికి ఉంటదండి. అసలు లేని మనిషి ఉండడు. ఎందుకని? అసలు అందుకే వచ్చింది ఇది. ఇది దేనివల్ల వచ్చింది? అసలు ఈ శరీరం వచ్చిందంటే ఈ సమస్యలు లేకుండా ఏ మనిషి ఉండడండి. అందరికీ అన్ని విధాలుగా ఆకేసి వడ్డించినట్టుగా ఉండదు జీవితం. ఇదంతా జ్ఞాపకం వచ్చి దాంట్లో తలపోసుకుంటూ కూర్చుంటాడు. ఈ రకంగా జారిపోవటం అన్నది వ్యభిచారము అంటారు. ఎవరు చేసే వ్యభిచారం అండి? బుద్ధి. బుద్ధి వ్యభిచారం చేస్తుంది అనమాట. దేని మీద ఉండమని మనం అభ్యాసంలో చక్కగా గురు మంత్రం అనుకున్నాం, పంచేశ్వరి మంత్రం అనుకున్నాం, చక్కగా పద్మాసనం వేసాం, దేవుడి ఓటు అగరపల్లి వెలిగించి దేవుడు ఎదురుకుండగా కూర్చున్నాం, అంతా బాగానే ఉంది. సరిగ్గా కూర్చున్నాం. కూర్చుని పట్టుమని 10 నిమిషాలు అవ్వకుండగానే మనసు జారిపోయి ఎటో వెళ్ళిపోయింది. ఎటు వెళ్ళిపోతే అలా వెళ్ళిపోకుండా దాని మీద కదలకుండగా యజ్ఞం పూర్తయ్యేదాకా, యాగం పూర్తయ్యేదాకా ఉంటే ఆ బుద్ధి సాత్విక బుద్ధి. జారిపోయింది అనుకోండి, అలా జారిపోతే ఎన్ని రకాలుగా జారిపోద్దో చెప్తున్నాడండి మళ్ళీ నీకు. ఇప్పుడు దాకా చెప్పేది అంతే అదే. నృత్య యయ ధారయతే మనః
ప్రాణేంద్రియ క్రియా, ఆ ప్రాణక్రియల్ని గమనిస్తూ ఉండాలి. ప్రాణం లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. ప్రాణాపానాలు లోపలికి బయటికి సంచరించడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత ఏర్పడుతుంది. ఉష్ణోగ్రత వల్ల ఆహార పానీయాలు జీర్ణం అవుతున్నాయి. అది చక్కగా శరీరం అంతా ఆ రసం ప్రసారం అవుతుంది. వాటిని ఈ రకంగా వ్యాన ఉదాన సమాన ప్రాణాపానాలు అంటారు. ఇవన్నీ ప్రాణక్రియలు. అటు మాదిరిగానే ఇవన్నీ పంచప్రాణాలు. ఈ పంచప్రాణాలకే పంచ ఉప ప్రాణాలు నాగము, కూర్మము, కుకురము, దేవదత్తము, ధనంజయం అంటారు. ఇవన్నీ కూడా లోపల ఉన్నటువంటి శరీరాన్ని అంతటిని కూడా సమశీతోష్ణ స్థితిలో ఉంచి ఆహారాన్ని జీర్ణం చేసి ఎక్కడెక్కడ ఏ అవయవానికి రక్తం సరఫరా చెయ్యాలో ఆ రకంగా నిత్యము మాపులు పొగులు నిద్రపోకుండా క్రియలు జరుపుతూ ఉన్నాయి. అంచేది దాన్ని ఆ రకంగా ప్రాణాన్ని మనసుని చేర్చి ప్రాణక్రియను గమనిస్తూ ఉంటే ఇటువంటి బ్రహ్మానుసంధానం అంటారు దీన్ని. ఇలా ఉండడం వల్ల ఏమవుతుందండి? యజ్ఞం పూర్తి అవ్వాలి. యజ్ఞం పూర్తయితే ఏమవుతుంది? ప్రాణము మనసు ఆగిపోతుంది. లోపల పరికరాలండి చూడండి. వెలుపల పరికరాలు కాళ్ళు, చేతులు, గోళకాలు, అవయవాలు, ప్రపంచంలో అనేక విషయాలు. ప్రపంచ విషయాదులను వదిలేసాం, మన శరీరాన్ని కూడా వదిలేసాం, ఇంద్రియాదులను కూడా వదిలేసాం. లోపల వాటిని పట్టుకున్నాం కదా. ప్రాణం ఎక్కడుందండి? శరీరం లోపల ఉంది. బుద్ధి ఎక్కడుందండి? ఇంకా లోపల ఉంది కదా. మరి కళ్ళు ఎక్కడున్నాయి? పన్ను ఇప్పేమంటే ఏంటికి పనికొస్తుందండి? అది బయట వచ్చే మనిషి ఎవరో చెప్తాకు పనికొస్తుంది. చెవులు శబ్దాలను కనుక్కోవడానికి పనికొస్తుంది. 4 ఋషులను కనుక్కోవడానికి పనికొస్తుంది. ఇలాగ ఒక్కొక్క వింద్రియం ఒక్కొక్క విషయాన్ని తెలుసుకోవడానికి నిర్దేశించబడి ఉన్నాయి. ఈ రకంగా ఈ ఇంద్రియాదుల వల్ల యోగం జరగదండి. ఏ ఇంద్రియాలు? ఇప్పుడు చెప్పినటువంటి ఈ భాషేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఆత్మను పొందడానికి కానీ ఆత్మను తెలుసుకోవడానికి కానీ పనికి రావు. వీటిని మనం ఆఫ్ చెయ్యాలి. పాపం చాలా మంది తెలియక ఈ ఇంద్రియాదుల్ని చక్షురింద్రియాన్ని, వాగింద్రియాన్ని ఉపయోగిస్తే దేవుడిని మోక్షం పొందడానికి ఉపయోగించుకొచ్చేయమనుకోండి. ఇందాక చెప్పాడండి అతను. ఈ ఇంద్రియాదులను ఉపయోగించి కర్మ చేస్తాం మనం. కర్మేంద్రియాలని, జ్ఞానేంద్రియాలను ఉపయోగించి యజ్ఞాలు, యాగాలు, పారాయణలు, పూజలు ఇంటికి పనికొస్తాయి. దానివల్ల పుణ్యం వస్తుంది, దానివల్ల ఫలము ఉంది. అది కరెక్టే. మోక్షం రావడానికి అయితే మాత్రం ఈ ఇంద్రియాదులను పక్కన పెట్టేయాలండి. వాగింద్రియాన్ని కూడా ఉపయోగించక్కర్లేదు. ఈ క్రియలన్నీ ఆపేయాలి. మనసును కూడా ఆలోచించనివ్వకూడదు. కేవలం ప్రాణాన్ని, మనసుని చేర్చి ఉంచటమే అక్కడ చేసేటటువంటి క్రియ. అది అలా చేర్చి ఉంచితే యజ్ఞం అయ్యేదాకా ఉంచాలి. అలాగా అంటే అక్కడ శ్వాస ఆగిపోవాలి, మనసు ఆగిపోవాలి. శ్వాస మనసు ఆగిపోయింది అనుకోండి, అప్పుడు సమాధి, యజ్ఞం పూర్తయింది అనమాట. దాన్ని సమాధి తిథి అంటారు. ఈ రకమైనటువంటి అభ్యాసం ఎవడైతే చేశాడో అటువంటి బుద్ధి శుద్ధమైనటువంటి సాత్విక బుద్ధి అనమాట. బుద్ధి శుద్ధమైందనమాట. అప్పుడు ఇంక క్రియ లేదు. క్రియలన్నీ ఆగిపోయి ఆత్మ సాక్షాత్కారమైంది. అక్కడ మన స్వరూపమే ఉంది. ఇదే మన స్వరూపం, అదే సోహం, అదే నేను. సోహం ఇదంతా నేను కాదు. ఈ శరీర ప్రాణ మానసాదులతో కూడుకున్నటువంటి ప్రకృతి వ్యవస్థ అంతా కూడా ఉపాధులు. నేను ఉపాధి రహితమైనటువంటి వాడిని. ఈ ప్రకృతి గుణాలు, నాకు గుణాలు లేనటువంటి గుణరహితుణ్ణి. ప్రకృతి గుణసహితం, లోపల ఆత్మ గుణరహితం. అందుచేత యోగేన అవ్యభిచారిణ్య, తప్పిశరించినటువంటి బుద్ధి నిశ్చలంగా పెట్టాలి, నిఘాలో ఉంచాలి. అటువంటి బుద్ధికే ఆత్మ సాక్షాత్కారం. ఇంకొక దానిపైకి వెళ్ళనివ్వకూడదు దాన్ని. అది ఎవరు చెయ్యాలండి ఆ పని? మనసు తప్పిపోయి వెళ్ళిపోతుంది అనుకోండి, మనసు శ్వాస మీద పెట్టామండి, శ్వాస మీద నుంచి మనసు వెళ్ళిపోయి ఏదో తీసుకొస్తుంది అనుకోండి, ఎవరికి తెలుస్తుందండి? మనసు కంటే పైన అడ్డెవరండి? బుద్ధి. ఏదో బుద్ధితోటి కనిపెడతా ఉండాలి, బుద్ధిని కనిపెట్టి బుద్ధిని ఉపయోగిస్తూ ఉండాలి. ఎక్కడ బుద్ధిని ఉపయోగించడం లేదో మనసు స్వేచ్ఛగా తన ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోద్ది. అలా వెళ్ళిపోనివ్వకుండా ఉండాలంటే బుద్ధిని ఉపయోగించాలి. ఈ రకంగా యయాతు ధర్మ కామార్థాన్,
నృత్యాధారయతే అర్జున ప్రసంగేన ఫలాకాంక్ష వృత్తిష్య పార్థరాజసి. ఈ రకంగా ఈ కార్యాల మీద నిఘా మీద తప్పిపోయి వేరే వాటి మీద ధర్మార్థాన్ వృత్యా యయాతు ధర్మ కామార్థాన్. చూడండి, ఇప్పుడు దాకా చెప్పింది ఏంటండి? ఇప్పుడు దాకా చెప్పింది మోక్ష మార్గం, మోక్షం పొందటం కోసం. ఇప్పుడు బుద్ధి వేరే ఆలోచనలోకి వచ్చింది. ఏంటండి? ధర్మ కామ అర్థ. మనిషి పుట్టిన తర్వాత సుఖంగా ఉండాలి కదండి. ఏటండి మరి ఏం చెప్పిన మీ బోధ అంతా ఇది కాదు ఇదెందుకంటే అంటే ఏటండి మనిషి వచ్చిన చక్కగా జీవించమంటూ ఏంటి అది కూడా జీవితమేనేటి, అది కూడా ఒక బతుకేనేటి అని చెప్పి వాదించేవాళ్ళు లేరు కదా. వీళ్ళు ఏం మాట్లాడతారండి? ధర్మ అర్థ కామాన్. మనిషి పుట్టినందుకు ఈ మూడు ఉండాలండి. ఇది శుక్రాచార్యుడి యొక్క రాక్షసుల మతం అండి. త్రివర్గములు విన్నారా మీరు? త్రివర్గములు, త్రిమతములు, ఈ మూడు మతాలు అనమాట అండి. ఒకటి ధర్మము, రెండోది అర్థము, మూడోది సుఖంగా కామాన్ని అనుభవించాలి. కామం అంటే స్త్రీ పురుష సంబంధం అనే కాదు. కామం అంటే సుఖంగా బతకాలి, సుఖంగా జీవించాలి, అన్ని రకాల సుఖమైనటువంటి ఋషులు చూడాలి, సుఖంగా జీవించాలి. ధర్మ అర్థ కామాన్. మరి మోక్షం అనేటువంటిది ఇంద్రియాల వల్ల రాదు. ఈ శ్లోకాలు చదవండి, ఈ వేళ చెప్పినటువంటి శ్లోకాలన్నీ నోట్ చేసుకోండి. మోక్షం అనేటువంటిది ఇంద్రియాదులను ఉపయోగించడం వలన రాదు. ఇంద్రియాదులను నిరోధించడం వల్ల వచ్చే పని అది. ఇంద్రియాదులను ఉపయోగించి వచ్చే పని ఏంటండి? ఇంద్రియాలను ఉపయోగించి చేసేటటువంటిది ఏంటండి? ధర్మం. ధర్మం చేయటానికి, భౌతికమైనటువంటి ధర్మం చేయాలంటే, దానం చేయాలంటే ఏముండాలి? ఇంద్రియాలు ఉండాలి. అలాగే కోరిక ఉండాలి. దానికి ఇంకేముండాలండి? అర్థం ఉండాలి. ధర్మార్థాలు, ధర్మార్థ కామాలు. నృత్యాధారయతే అర్జున ప్రసంగేన ఫలాకాంక్షి. ఫలమును కోరాలి, ప్రయోజనం కావాలి. నాకు ఏ ప్రయోజనం లేకపోతే నాకు ఎందుకండి అసలు? ఏ ప్రయోజనం లేకపోతే మోక్షం అంటే ఏంటండి? అది మోక్షం అంటే ఏంటి అసలు? ఏమీ పొందటం లేదు కదా. నేనేం పొందాలి అంటే, నాకు ఒక శరీరం వచ్చింది, ఆ శరీరంతో కొన్ని చూడాలి, కొన్ని తినాలి, కొన్ని అనుభవించాలి, కొన్ని చెయ్యాలి కదా. ఈ రకంగా యయాతు ధర్మ కామార్థన్ నృత్యాధారయతే అర్జున ప్రసంగేన ఫలాకాంక్షి ధృతిష్యాపార్థరాజి. ఈ రకమైనటువంటి బుద్ధివృత్తి, ఈ రకమైనటువంటి ధైర్యము, ఈ రకమైనటువంటి శక్తి ఇదంతా దేనికి ఉపయోగించాడండి? ఈ రకంగా ఈ ధర్మార్థ కామాలను ఉపయోగించుకోవడానికే ఉపయోగించేటటువంటి బుద్ధి ఏమైందండి? కిందకి దిగింది, మళ్ళీ బయటికి వచ్చేసింది. ఇంకా దాని కింద చూడండి, యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవశ నవి ముంచది దుర్మేధ దుర్తిష్యాపార్థతామసి. ఇంకా మలినమైపోయి ఇంకా ఎక్కడికి వస్తుందండి? ఇంకా కిందకు వచ్చేసి ఏమీ లేకపోయినా సరే ఊహా ప్రపంచంలో జీవిస్తూ ఉంటాడనమాట. నవి ముంచెది దుర్మేధ. ఇతను ఇంక ఏది చేయటానికైనా సరే సుఖం వస్తుంది అనుకుంటే దేనికైనా సరే వెనకాడ్డనమాట. యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవశ. ఈ లక్షణాలు ఎలా ఉంటాయండి? భయం, శోకం, విషాదం, మదం కాంత కలిగిందనుకోండి, నాకు ఎవడన్నా సరిపోయేవాడు ఉన్నాడా, నాకు సరిపోయే వ్యక్తిని ఎవడన్నా ఒకరిని చూపించు అన్నాడు అనుకోండి, ఏంటండి అక్కడ? మదం. కానీ వెంటాడుతూనే ఉంటుందండి. అతను మదం వచ్చిందంటే ఏంటండి? దాన్ని ఏమంటారండి? అంటే ఇక్కడ లేడనమాట అతను. అంటే వాస్తవంలో లేడు, యథార్థంలో లేడు. ఎందుకనండి? అతను స్వప్నంలో ఉన్నాడట. యథార్థంలో ఉన్నటువంటి వాడు పరిస్థితి ఏంటంటే అండి, ఈ ప్రపంచం ఈశ్వర సృష్టి. ఈ ఒక పరకంత కూడా లేదు ఇక్కడ వీడి పెత్తనం.
ఎందుకంటే ఇక్కడ వీడికి ఏది కావాలన్నా ఏది రావాలన్నా ఏదో చేయటం వల్లే వచ్చింది. ఇప్పుడు మనం ఏం అనుభవించినా అది అంతటికీ మూల కారణం ఇంతకు ముందు నువ్వు వెచ్చించిందే. అలాగే రేపు మనకి ఏదన్నా వచ్చింది అంటే దానికి కూడా మనం ఏదో చేసి ఉన్నదే. కానీ ఇతందంతా కూడా అహంకారంతో మదంతో స్వప్నంలో విహరించాడనమాట. స్వప్నంలో విహరించడం అంటే వాస్తవం తెలియకుండా సంచరించటం. ఈ రకంగా వ్యయ, స్వప్నం, భయం, శోకం, విషాదం, మదమే వశ. అడిగి మనశ్శాంతి ఉండదు, భయంగా జీవిస్తాడు, ఏదో ఆలోచనలో జీవిస్తాడు, అతనికి సుఖం లేదు. నవి ముంచెది ములుగుపు ఉన్నాడు.